ప్రతి అమ్మా నాన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళ పిల్లల లైఫ్ ని హ్యాపీనెస్ తో ఇంకా సెక్యూరిటీతో నింపడం. ప్రతి ఒక్క పేరెంట్ ఎలా ఆలోచిస్తారంటే మా అబ్బాయికి ఒక మంచి జాబ్ రావాలి, మా అమ్మాయి బాగా సంపాదించాలి, మా అబ్బాయి యుఎస్ కి వెళ్ళిపోతే చాలు, మా అమ్మాయికి టైం కి పెళ్లి అయిపోయి ఒక మంచి హస్బెండ్ వస్తే చాలు, మా అమ్మాయికి మంచి పిల్లలు పుడితే చాలు అని ఆలోచిస్తారు. సో పేరెంట్స్ అన్నాక పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా, అంతకంటే ప్యూర్ ఎమోషన్ ఇంకేముంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక హ్యూమన్ కి హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ తన యాక్షన్స్ వల్ల వస్తుంది. సో పిల్లలు ఈ యాక్షన్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే రిమెంబర్ దిస్ లైన్: ద గుడ్ ఆర్ బ్యాడ్ వాల్యూస్ గివెన్ బై ద పేరెంట్స్ ఆర్ ద లెసన్స్ టాట్ బై దెమ్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ సోర్స్ దట్ లీడ్స్ టు ద కిడ్స్ యాక్షన్స్. సో ఒక హ్యూమన్ క్యారెక్టర్ అనేది ఎడ్యుకేషన్ వల్ల బిల్డ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ వాడిని ఎలా ఎడ్యుకేట్ చేస్తారో, వాడి క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేస్తారో, వాడి ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ వాడి ప్రెసెంట్ వాడి క్యారెక్టర్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయట్లేదు. సో మీరు మీ పిల్లల క్యారెక్టర్ మీద ఫోకస్ చేయకుండా మీరు ఎంత ఫ్యూచర్ సెక్యూర్ చేసినా వాడికి ఏ బెనిఫిట్ ఉండదు. కానీ మీరు క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తే కొన్ని రోజులు అయ్యాక మీరే కాదు వరల్డ్ మొత్తం నోటీస్ చేసి చెప్తుంది వాడికే ఉంది వాడు రాజులా ఎక్కడైనా బతుకుతాడని, దానికే ఉంది అది ఎక్కడైనా వెళ్ళి కలిసిపోద్ది అందరితో అని చెప్పి అనుకుంటారు. సో ఇదంతా ఒక సర్కిల్ అనమాట. మీరే వాళ్ళని వరల్డ్ లోకి తీసుకొస్తారు, వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు, వాళ్ళ యాక్షన్స్ కారణం అవుతారు. ఆ యాక్షన్స్ వల్ల వాళ్ళు ఎదిగితే భలే పెంపకం రా అని మళ్ళీ మిమ్మల్నే పొగుడుతారు.